అందరికీ నమస్కారం. ఈరోజు మ్యాచ్ 21 అనమాట. సో రాజస్థాన్ రాయల్స్తో మన సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నారు అనమాట. సో రాజస్థాన్ రాయల్స్ పైన టాప్ లెవెల్లో ఉంది, మన సన్ రైజర్స్ కింద సేఫ్ జోన్లోకి రావడానికి ట్రై చేస్తుంది అనమాట. సో సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా గేమ్లో ఓడిపోయారు, బట్ రాజస్థాన్ మాత్రం బాగా గెలుస్తూ టాప్లో దూసుకెళ్తుంది. సో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి సన్ రైజ్ వాళ్ళని బ్యాటింగ్ చేయమని చెప్పారనమాట. సో సన్ రైజ్ బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. సో కెప్టెన్ ఇషాన్ కిషన్ ఇతను వచ్చి 91 రన్స్ చేశాడు 44 బాల్స్లో. 8 4s 6 6లు కొట్టి 206 స్ట్రైక్ రేటు. తర్వాత సందీప్ శర్మ బౌలింగ్లో కాటన్ బౌల్డ్, అతనే క్యాచ్ పట్టేశాడు అనమాట. సో తర్వాత హెన్రిచ్ క్లాసన్ ఇతను వచ్చి 40 రన్స్ చేశాడు. సో మిగతా మామూలు రన్స్ అలా ఇలా చేసి 20 ఓవర్స్కి 216 రన్స్ చేశారు అనమాట ఫర్ 6 వికెట్స్, 10.8 రన్ రేటు. సో 200+ అంటే నాట్ ఏ బ్యాడ్ స్కోరు, డీసెంట్ స్కోరే. సో రాజస్థాన్ రాయల్స్లో మన హీరోలు ఉన్నారు, ఎలాగో జురేల్, ఇక వైభవ్ సూర్యవంశీ. సో అక్కడే ఆట తారుమారైందనమాట. సో చిచ్చరపిడుగు లాంటి వైభవ్ సూర్యవంశిని ఫస్ట్ వారికి అవుట్ చేసేసాడు. ఎవరు? ప్రఫుల్ హింగే. అతని బాల్ని అతను కొట్టిన అరోరా క్యాచ్ చేసేసాడు అనమాట. సో సూర్యవంశి మనకి పరుగుల వరద వస్తుందని అనుకున్న సూర్యవంశిని డకౌట్ చేసి వెనక్కి పంపించేశాడు. తర్వాత అలాగే జైస్వాల్ కూడా మంచి బ్యాట్స్మెన్, ఇతన్ని ఇంకొక మంచి బౌలరు సాకిబ్ హుస్సేన్ ఇతని బౌలింగ్లో 1 రన్కే అవుట్ చేసేసారనమాట. సో ఇలాగా టాప్ ఆర్డర్ అంతా కూడా దడ పడిపోయింది. ధ్రువ్ జురేల్ కూడా డకౌట్ అయ్యాడు. సో ఇలాగ మంచి స్కోర్ చేసే వాళ్ళందరూ పడిపోయారు ఫాస్ట్గా. కాకపోతే మధ్యలో తర్వాత రవీంద్ర జడేజా, ఇక డోనోవాన్ ఫెరేరా వీళ్ళిద్దరూ కొంచెం నిలబెట్టడానికి ట్రై చేశారు. 45 రన్స్ 69 రన్స్. కాకపోతే తర్వాత వికెట్లు పడిపోతా వీళ్ళు కూడా అవుట్ అయిపోయేసరికి 19 ఓవర్స్కి ఆల్ అవుట్ అయిపోయారు అనమాట. సో సన్ రైజ్ హైదరాబాద్ మన హోమ్ గ్రౌండ్ రాజీవ్ గాంధీ స్టేడియం ఉప్పల్లో 57 రన్స్ తేడాతో గెలిచిందనమాట. సో అది ఒక మంచి విజయమనే చెప్పుకోవాలి సన్ రైజ్ హైదరాబాద్కి. సో ఈ ఫస్ట్ ఐపీఎల్లో ఫస్ట్ గేమ్ హోమ్ గ్రౌండ్లో అంటే గెలవడం మళ్ళీ అది 2026కి. సో అంటే ఇప్పుడు వైభవ్, ఈ జురేలు వీళ్ళిద్దరూ అంటే బాగా ఆడేవాళ్ళు. కాకపోతే ప్రతిసారి ఒకరే ఆడకపోవచ్చు ఆటలో, మిగతా ఆటగాళ్ళు కూడా రాణించవచ్చు. అలాగే వీళ్ళిద్దరు పైన టాప్ ఆర్డర్ పడిపోగానే రవీంద్ర జడేజా మళ్ళీ ఇంకొక వీళ్ళిద్దరూ బాగానే నిలదొక్కొచ్చారనమాట. అలాగే హైదరాబాదు టీంలో కూడా ప్రఫుల్, హుస్సేన్ వీళ్ళిద్దరూ 4 వికెట్లు తీశారు. మంచి ప్రఫుల్ అయితే లాస్ట్ టైము అంటే కలకత్తా నైట్ రైడర్స్కి తీసుకున్నారు, కాకపోతే ఇప్పుడు ఆడలా. సో ఇది డెబ్యూట్ అన్నట్టు చెప్పుకోవాలి. దాంట్లో రాగానే 4 వికెట్లు తీసుకోవడం అనేది గ్రేట్ అనమాట. సో అలాగే హుస్సేన్ కూడా 4 వికెట్లు తీసుకుని వీళ్ళిద్దరూ బాగా రాజస్థాన్ రాయల్స్ని బాగా కట్టడి చేశారనమాట. సో వీళ్ళిద్దరే హీరోలు ఇప్పుడు. సో బేసికల్గా మనకి సినిమాలో ప్రతి శుక్రవారం ఒక సినిమా రిలీజ్ అవుతుంది. ఒక అంటే అన్నోన్ ఎక్కడి నుంచో ఉంటాడు వాడు, హీ బికెమ్ ఏ హీరో. అలాగే వైభవ్ ఇంతకుముందు చిన్నపిల్లాడు
చిన్నపిల్లలతో ఆడుకునేవాడు. ఇప్పుడు ఏంటంటే సడన్గా అతను లాస్ట్ 3-4 మ్యాచ్ నుంచి హీరో అయిపోయాడు. సో ఇప్పుడు ఈ మ్యాచ్ నుంచి ప్రఫుల్ హింగే ఇతను పెద్ద హీరో అయిపోయాడు అనమాట. సో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఆబ్వియస్లీ ప్రఫుల్ హింగే ఇతనికి ఇచ్చారు. 4 ఓవర్స్లో 34 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద మ్యాచ్ తుషార్ దేశ్పాండే, స్ట్రైక్ రేట్ 227. సూపర్ సిక్సెస్ ఆఫ్ ద మ్యాచ్ మన కెప్టెన్ ఇషాన్ కిషన్కి వచ్చింది, 6 సిక్సర్లు అనమాట. మళ్ళీ సేమ్ మోస్ట్ ఫోర్స్ ఇన్ ద మ్యాచ్ కూడా ఇషాన్ కిషన్ 8 ఫోర్స్. మోస్ట్ డాట్ బాల్స్ ఇన్ ద మ్యాచ్ వచ్చి సాకిబ్ హుస్సేన్ 14 డాట్ బాల్స్ ఉంటాయి. ఇలాగ ఇవి మన గేమ్ అవార్డ్స్. సో ఇట్స్ అంటే ఈ మండే హైదరాబాద్ టీంకి ఒక మంచి సర్ప్రైజ్ అని చెప్పుకోవాలి. సో ఐ థింక్ హైదరాబాద్ ఉప్పల్ మైట్ బి పార్టీయింగ్ టు సెలబ్రేట్ దెర్ విన్. చూద్దాం మళ్ళీ ఇంకా పైకి వస్తుందా, మిగతా ప్లే ఆఫ్స్కి రాగలదా సన్ రైజ్ హైదరాబాద్ చూద్దాం మనం. అలాగే తర్వాత వీళ్ళకి సిఎస్కే కూడా మ్యాచ్ ఉంది, చూద్దాం సిఎస్కే కూడా కింద నుంచి పైకి వస్తుందా రాదా చూద్దాం. మొన్న సంజు శాంసన్ ఆ టీంలో కూడా కొంచెం బాగా ఆడి ఆ టీంని గెలిపించాడు. చూస్తున్నానండి మీ ఆర్జే శ్రీ వీడియో లాగ్స్.